ప్రస్తుతం జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీలో ముసలం మొదలైంది. కాంగ్రెస్ పార్టీని అటు బీఆర్ఎస్ గాని ఇటు బీజేపీ గాని ఓడించాల్సిన పని లేదని తెలుస్తున్నది. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీని మేమే ఓడిస్తామని ఏ నేతకు ఆ నేత శపథాలు చేస్తున్నారు. ఇప్పటికే అంజన్ కుమార్ యాదవ్ నన్ను కాదని నన్ను పారాచూట్ లీడర్ అని ఒక పారాచూట్ లీడర్ని తీసుకొచ్చి టికెట్ ఇస్తారు. కనీసం నాకు కూడా చెప్పలేదు, నన్ను సంప్రదించలేదు. ఇంతటి అవమానమా? ఇంతటి అవమానం చేస్తే ఇంతటి సీనియర్ నాయకుడికి ఇంకా కాంగ్రెస్ పార్టీలో ఆయన గెలిస్తే మా పరువేమవుతుంది, ఆయన ఎట్లా గెలుస్తారో చూస్తాం అని నవీన్ యాదవ్ మీద సవాల్ చేస్తున్నారు అంజన్ కుమార్ యాదవ్. అదే విధంగా అక్కడి నుంచి పోటీ పడ్డ సిఎన్ రెడ్డి ఇప్పుడు నేను మంత్రులను తీసుకొచ్చి మంత్రి వివేక్ని, మంత్రి తుమ్మల నాగేశ్వరరావుని, పొన్నం ప్రభాకర్ని తీసుకొచ్చి గత 2 నెలల నుంచి వెళ్ళి జూబ్లీహిల్స్ లో అనేక అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ కార్యక్రమాలు చేసి గడప గడపకు పార్టీని తీసుకెళ్తే చివరికి నాకు మొండి చేయి చూపెడతారా? సో అయితే ఇంకా నా యొక్క మద్దతు లేకుండా మీరు ఎలా గెలుస్తారో చూస్తాను, మీరో మేమో తేల్చుకుందాం అని సిఎన్ రెడ్డి అంటున్నారు. అదే విధంగా మైనారిటీ ఓట్లు అత్యధికంగా ఉన్నాయి. బాబా ఫసీయుద్దీన్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు. మైనారిటీ ఓట్లు ఎవరికి పడితే వాళ్ళు గెలుస్తారని ఇంతగానం చెప్తున్నారు. మరి కనీసము మైనారిటీ అభ్యర్థిగా బాబా ఫసీయుద్దీన్ని ఎందుకు మీరు గుర్తించరు? మైనార్టీల ఓట్లు అంటే నీకు లెక్క లేదా? మైనార్టీ అభ్యర్థులు అంటే మీకు విలువ లేదా? స్థానికులకే ఓటు అన్నారు. మరి జూబ్లీహిల్స్ నేను స్థానికుడిని, మరి నాకెందుకు ఇవ్వరు? స్థానికుడు అంటే సిఎన్ రెడ్డా, స్థానికుడు అంటే నవీన్ యాదవ్, నేను స్థానికుడిని కాదా, నాకెందుకు ఇవ్వరు అని బాబా ఫసీయుద్దీన్ మొదలుపెట్టారు. అసలు వైస్ ప్రెసిడెంట్ గా ఉంటే స్థానికుడు ఏందని అంజన్ కుమార్ యాదవ్ అంటారు. మైనార్టీల ఓట్లు ఎక్కువగా ఉన్నప్పుడు మాకెందుకు ఇయ్యరు అని ఫిరోజ్ ఖాన్ అడుగుతున్నారు. సో ఇప్పుడు ఎవరికి వారే యమునాకు తీరన్నట్టు ఇప్పుడు అందరు కలిసి ప్రచారం చేయాల్సిన సమయంలో మేము ప్రచారం చేయమంటే మేము ప్రచారం చేయం, వాళ్ళు గెలిస్తే మాకేందని ఎవరి దారి వాళ్ళు చూసుకుంటున్నారు. వీళ్ళని బుజ్జగించలేక, వీళ్ళని ఏకతాటి మీదకి తీసుకురాలేక నానా తంటాలు పడుతున్నారు నటరాజన్ మీనాక్షి గారు. సో ఇప్పుడు కాంగ్రెస్ పార్టీని ఇంకొకరు ఓడించాల్సిన అవసరం లేదు. వీళ్ళ పని వీళ్ళు చేసుకుంటే చాలు. నవీన్ యాదవ్ను ఓడగొట్టే బాధ్యత కాంగ్రెస్ వాళ్ళే తీసుకుంటున్నారన్న ప్రచారం రోజు రోజుకు పెరిగిపోతుంది. వీళ్ళు ఒకవేళ అలకలు మారినా కానీ ఆయన గెలుపుకు పనిచేస్తారన్న నమ్మకము ఏ ఒక్కరికి ఏ కోశాన ఎక్కడ కనిపించడం లేదు. ఈ నేపథ్యంలో ఇదే కాకుండా రేవంత్ రెడ్డి తీసుకొచ్చిన అభ్యర్థిని గ్యారంటీగా ఓడించాలి అని కాంగ్రెస్ సీనియర్ నాయకులు ఇంకొక పట్టుబట్టుకున్నారు. ఇప్పటికే రేవంత్ రెడ్డి మన మాట వింటలేరు. రేవంత్ రెడ్డి తీసుకొచ్చిన ఆయన ఇప్పటికే కంటోన్మెంట్ లో గెలిచాడు. ఈయన కూడా గెలిస్తే రేవంత్ రెడ్డి చేతిలోకి మొత్తం పోతుంది, మనం డమ్మీలు అయిపోతాము. కాబట్టి ఈ ఎన్నికల్లో రేవంత్ రెడ్డి తీసుకొచ్చిన అభ్యర్థి ఓడాలి, తద్వారా రేవంత్ రెడ్డి ఓడాలి అనుకుంటున్నారు. ఇంతకు మించి చెప్పడానికి ఏమున్నది? కాంగ్రెస్ ని కాంగ్రెసే ఓడించుకుంటుంది అని చెప్పడానికి దీనికి బీఆర్ఎస్, బీజేపీ నాయకులు, ప్రజలు అవసరమే లేదు. కాంగ్రెసే అభయాస్తము, కాంగ్రెసే భస్మాసుర హస్తం. మరి ఈ భస్మాసుర హస్తం నుంచి ఇది ఏ విధంగా బయటపడుతుంది? ఈ రాబోయే ఎన్నికల ఫలితాలు నవంబర్ 14న తేలబోతుంది. చూద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో.